హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి జనరల్గా చేతక్ 350 వీడియోస్లో కానీ, ఓలా S1 Pro Gen 3కి సంబంధించిన వీడియోస్లో కానీ కింద కామెంట్ సెక్షన్లో కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న ఓలా చేతక్లో ఏది బెటరు, ఏది తీసుకుంటే బెటర్ అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో అక్కడ ఆ కామెంట్స్కి మొత్తం మనం డీటెయిల్గా చెప్పలేం కాబట్టి సో కంపేర్ వీడియో చేస్తే బెటర్ అనిపించింది నాకైతే. ఎందుకు అంటే ప్రైస్ పరంగా చూసుకుంటే కూడా రెండు మోడల్స్ యొక్క ప్రైజెస్ దగ్గర దగ్గర 2-3 వేలు తేడానే ఉందన్నమాట. ఆ 2-3,000 తేడాలో ఏది కొంటే బెటర్, ఏది కొనకపోతే బెటర్, ఏది కొంటే ఏం బెనిఫిట్స్ వస్తాయని మొత్తం ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరిలో నేను కూడా ఏది ప్రిఫర్ చేస్తాను కూడా చెప్తాను అనమాట. సో వీడియో ఎవరికి స్కిప్ చేయకుండా లాస్ట్ నుండి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నాకు కూడా బూస్టప్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ వీడియోలో నేను ప్రతి పాయింట్ కంపేర్ చేస్తాను అనమాట. జస్ట్ లైక్ ప్రైస్ కానీ, అదేవిధంగా బ్యాటరీ పరంగా కానీ, రేంజ్ పరంగా కానీ, మోటార్ పరంగా, టాప్ స్పీడ్ పరంగా అట్లా మొత్తం అన్ని కంపేర్ చేసి సో ఫైనల్గా ఏది బెటర్ అని కూడా చెప్తాను అనమాట. ఫస్ట్ కంపారిజన్ ప్రైస్ ఫ్రెండ్స్. సో చేతక్ 350 యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఈఎంపీ సబ్సిడీ 5,000 రూపీస్ తగ్గించిన తర్వాత సో ప్రజెంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వెబ్సైట్ ప్రకారం చూసుకుంటే కూడా 1,35,000 దగ్గర అయితే ఉంది. అండ్ వీళ్ళు ఓన్లీ 2,500 రూపీస్ మాత్రమే తగ్గించారనమాట. ఓవరాల్ 5,000 రూపీస్ సబ్సిడీ తగ్గియకపోగా ఓన్లీ 5,000 రూపీసే తగ్గించారు. అండ్ ఫ్యూచర్లో మొత్తంగా తగ్గించి ఓన్లీ 1,32,000 రూపీస్ కూడా పెట్టచ్చు అనమాట. పాత ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,32,000 రూపీస్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ మాత్రం ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,35,000 అయితే ఉంది అప్రాక్సిమేట్గా. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర దగ్గర 1,50,000 రూపాయలు అయితే పోతుంది అనమాట. అదేవిధంగా ఓలా S1 Pro Gen 3 4 kW యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ వెబ్సైట్ ప్రకారం చూసుకుంటే కూడా 1,30,000 రూపీస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా 1,45,000 రూపీస్ దగ్గర అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు నేను చెప్పే ప్రైసెస్ కూడా రెండు మోడల్స్ ప్రైసెస్ కూడా సో మీ డీలర్స్ దగ్గర మారొచ్చు అనమాట. 1,000-2,000 రూపీస్ అయితే మారొచ్చు, లేదా మీరు సెలెక్ట్ చేసుకునే ఇన్సూరెన్స్ ప్లాన్ బట్టి కూడా ఓలాలో ప్రైస్ మారుతుంది, అది కూడా గమనించండి. సో ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే దగ్గర దగ్గర ఒక 3,000 నుంచి 5,000 రూపీస్ దగ్గర ప్రైస్ డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. అంటే ఓలానే ఇంకా 5,000 రూపీస్ దగ్గర అయితే తక్కువ అయితే ఉంది. సో ఈ డిఫరెన్స్ ప్రకారం చూసుకుంటే కూడా మనకి ఏది బెస్ట్ రాబోతుంది, ఏది బెటర్ అనేసి చెప్దాము. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫస్ట్ డిజైన్ చూసుకుంటే మాత్రం రెండు మోడల్స్ యొక్క డిజైన్స్ ఓల్డ్ మోడల్స్ యొక్క డిజైన్సే ఉన్నాయి అనమాట, ఏం మారలేదు. ఓన్లీ చేతక్లో ఏం మారిందంటే సీట్ లెంత్ కొంచెం ఇంప్రూవ్ చేశారనమాట. ఓల్డ్ మోడల్స్కి వచ్చేసి సీట్ లెంత్ కొంచెం తక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇద్దరు చాలా కంఫర్ట్గా అయితే కూర్చోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓలా S1 Pro Gen 3లో చూసుకుంటే కూడా ఎక్స్టర్నల్గా పెద్దగా ఏం చేంజెస్ లేవు. ఇంటర్నల్గా మోటార్ అయితే చేంజ్ చేశారనమాట. చేంజ్ ఇన్ ద సెన్స్ ఇంటిగ్రేటెడ్ మోటార్ అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా బెల్ట్ డ్రైవర్ చైన్ అయితే తీసుకొచ్చారు. ఇవి చేంజెస్ జరిగింది బిల్ట్ క్వాలిటీ డిజైన్ పరంగా. నెక్స్ట్ బిల్ట్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం దీంట్లో ఆబ్వియస్లీ చేతక్ మాత్రమే ఖచ్చితంగా చాలా బెస్ట్ అనమాట. ఎందుకు అంటే సో ఓలా వచ్చేసి ప్లాస్టిక్ ఫైబర్ బాడీ బిల్ట్ క్వాలిటీ. అదే ప్లాస్టిక్ ఫైబర్ బాడీ బిల్ట్ క్వాలిటీకి ఉన్న కంపెనీస్ చూసుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ కానీ, అదేవిధంగా ఏథర్ రిస్టా లేదా ఏదర్ 50 సిరీస్ చూసుకుంటే కూడా ఆ రెండింటితో కంపేర్ చేస్తే కూడా ఓలా చాలా తక్కువ ఉంటుంది బిల్ట్ క్వాలిటీ. అలాంటప్పుడు అక్కడ ప్లాస్టిక్ ఫైబర్తో కంపారిజన్ తక్కువ ఉన్నప్పుడు మెటీరియల్ బాడీతో చూస్తే కంపారిజన్ కూడా పనికిరాదనమాట. సో ఆ విధంగా చూసుకుంటే బిల్ట్ క్వాలిటీ పరంగా చేతక్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి బ్యాటరీ ఫ్రెండ్స్. చేతక్ 350 యొక్క బ్యాటరీ వచ్చేసి 3.5 kWh బ్యాటరీ, ఫిక్స్డ్ బ్యాటరీ, NMC కెమిస్ట్రీ. అదేవిధంగా ఓలా యొక్క బ్యాటరీ వచ్చేసి 4 kWh బ్యాటరీ, ఇది కూడా ఫిక్స్డ్ బ్యాటరీ, NMC కెమిస్ట్రీ బ్యాటరీ. రేంజెస్ విషయానికి వస్తే సో చేతక్ 350 యొక్క రేంజ్ టెస్ట్ అంటే నేను ఆల్రెడీ మన ఛానల్ చేశాను రీసెంట్గా, చూడకపోతే చూడండి, ఐకార్డ్స్లో వేస్తాను లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అండ్ ట్రూ రేంజ్ వచ్చేసి 125 కిలోమీటర్స్ అయితే వచ్చిందనమాట. 50 స్పీడ్లో ట్రై చేశాను నేను. అదేవిధంగా ఓలా S1 Pro Gen 3 4 kW యొక్క ట్రూ రేంజ్ విషయానికి వస్తే దగ్గర దగ్గర ఒక 140 కిలోమీటర్స్ దాకా అయితే వస్తుందని గెస్ చేయొచ్చు. ఫ్యూచర్లో నేను ఇది కూడా ట్రై చేస్తాను, రేంజ్ టెస్ట్ వెహికల్ దొరికిందంటే ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఫ్రెండ్స్ చేతక్ అయితే కొంచెం బెటర్ అనమాట దీంట్లో ఓలాతో కంపేర్ చేస్తే. ఎందుకు అంటే దీంట్లో ఆన్బోర్డ్ ఛార్జర్ వస్తుంది, అదేవిధంగా రేటింగ్ కూడా 950 వాట్ ఛార్జర్ వస్తుంది. అండ్ 0 to 80% వచ్చేసి 3 అవర్స్లో ఎక్కుతుంది. 0 to 100% దగ్గర దగ్గర 4 hours 15 minutes అంటే 4 గంటల 15 నిమిషాల నుంచి 4.5 గంటల లోపల ఫుల్ ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా ఓలాలో చూసుకుంటే 750 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. 0 to 100% 6 hours టైం చెప్తున్నారు. ఓలా వాళ్ళకి ఫాస్ట్ ఛార్జింగ్ ఉందని చెప్తారు కానీ ఓలా ఫాస్ట్ ఛార్జెస్ ఎక్కువగా చాలా చోట్ల కనిపించలేదు. అదేవిధంగా కనిపించినా కూడా 1-2 కనిపించినా కూడా అందులో సరిగ్గా పనిచేయవు అనమాట, అది కూడా గమనించండి. నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఫ్రెండ్స్. సో మనం 1,50,000 దగ్గర పెడుతున్నప్పుడు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండాలి కదా. సో పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే చేతక్ 350 యొక్క మోటార్ వచ్చేసి PMSM మోటార్. బట్ ఏమంటే ఈ మోటార్ అనేది వెనకాల వీల్కి డైరెక్ట్ అటాచ్ చేసి ఉంటారు అనమాట. అండ్ రేటింగ్ విషయానికి వస్తే పీక్ పవర్ వచ్చేసి 4.2 kW. అండ్ నెక్స్ట్ ఇక్కడ
ఓలా S1 Pro Gen 3 4 కిలోమీటర్ యొక్క మోటార్ వచ్చేసి ఇందులో కూడా PMSM మోటార్, బట్ ఏమంటే ఇది వచ్చేసి చైన్ డ్రైవ్ మోటార్ గుర్తుపెట్టుకోండి. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే కూడా చాలా ఎక్కువైతే ఉంటుంది. రేటింగ్ పరంగా చూసుకుంటే నార్మల్ పవర్ 5.5 కిలోవాట్, పీక్ పవర్ వచ్చేసి 11 కిలోవాట్ అనమాట. ఈవెన్ మీరు చేతక్ యొక్క పీక్ పవర్ చూసుకుంటే కూడా ఓలా యొక్క నార్మల్ పవర్కి దగ్గరలో కూడా లేదు. సో ఆ విధంగా పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఓలా నెంబర్ 1 అనమాట. చేతక్తో కంపారిజనే కాదు, ఏ బండితో కంపేర్ చేసినా కూడా సో ఓలా అనేది పర్ఫార్మెన్స్ పరంగా నెంబర్ 1. ఆ తర్వాత సింపుల్ వన్ వస్తుంది, ఆ తర్వాత ఏతర్ వస్తుంది, అది గమనించండి. నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి టాప్ స్పీడ్ ఫ్రెండ్స్. సో టాప్ స్పీడ్ విషయానికి వస్తే చేతక్లో వచ్చేసి 73 km/h అయితే వెళ్తుంది, సఫిషియంట్ టాప్ స్పీడే. కొందరు టెస్ట్ చేసినప్పుడు 80 km దాకా అయితే టచ్ అయ్యింది. అదేవిధంగా ఓలాలో చూసుకుంటే టాప్ స్పీడ్ S1 Pro Gen 3 4 కిలోమీటర్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 125 km/h టాప్ స్పీడ్. సఫిషియంట్ కంటే చాలా ఎక్కువ అనమాట. సో అంత స్పీడ్ కూడా చాలామంది ఎక్కువ డ్రైవ్ చేయరు. మోస్ట్లీ ఒకవేళ పోతే 80-90 వరకు అయితే పోతారు, కానీ 100 వర్స్ట్ కేసు 100 పోతారు, అది కూడా హెవీస్లో. సో 125 టాప్ స్పీడ్ అయితే మ్యాక్సిమం ఎవరు టచ్ చేయరు. మోడ్స్ విషయానికి వస్తే చేతక్లో వచ్చేసి 350కి సంబంధించి దీంట్లో 2 రకాలు ఉంటాయి అనమాట. టెక్ ప్యాక్ తీసుకుంటే ఒకటి ఉంటుంది, టెక్ ప్యాక్ తీసుకుపోతే ఒకటి అనమాట. టెక్ ప్యాక్ లేకుండా తీసుకుంటే ఓన్లీ సింగిల్ మోడ్ వస్తుంది అనమాట. డైరెక్ట్గా మనం టాప్ స్పీడ్ దాకా వెళ్ళిపోవచ్చు. ఓన్లీ ఎకో మోడ్ అనుకోండి, డ్రైవ్ మోడ్ అనుకోండి. టెక్ ప్యాక్ తీసుకుంటే ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ వస్తుంది అనమాట, అది గమనించండి. సో టెక్ ప్యాక్ ప్రైస్ వచ్చేసి దగ్గర ఒక 5,000 దాకా అయితే ఉంటుంది. ఓలాలో మోడ్స్ విషయానికి వస్తే దీంట్లో టోటల్ 4 మోడ్స్ అయితే వస్తాయి అనమాట, డైరెక్ట్ వచ్చేస్తాయి. ఎకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్ మోడ్, హైపర్ మోడ్ అనమాట. స్పోర్ట్ మోడ్, హైపర్ మోడ్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా పీక్స్లో అయితే ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే చేతక్ 350లో 5" TFT టచ్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. దీంట్లో స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే కూడా ఆన్బోర్డ్ నావిగేషన్ వస్తుంది, కాల్స్ యాక్సెప్ట్ రిజెక్ట్ వస్తుంది అనమాట, అండ్ జియో ఫెన్సింగ్ అలాంటి స్మార్ట్ ఫీచర్స్ అయితే వస్తాయి. అదేవిధంగా ఓలాలో చూసుకుంటే కూడా దీంట్లో 7" టచ్ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం చాలా బెస్ట్ అనమాట. ఓలాలో స్మార్ట్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే కొదవే ఉండదు. అండ్ దీంట్లో ప్రైస్ పరంగా చూసుకుంటే చేతక్కి టెక్ ప్యాక్ అనేది తీసుకోవాలి ఆ ఫీచర్స్ రావాలంటే. అది టెక్ ప్యాక్ ప్రైస్ వచ్చేసి 5,000 రూపీస్. అండ్ ఓలాలో చూసుకుంటే కూడా దీంట్లో కూడా ఆన్బోర్డ్ నావిగేషన్ కానీ, మ్యూజిక్ కంట్రోల్ కానీ, తర్వాత నోటిఫికేషన్ రిలేటెడ్ కానీ చాలా స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. జియో ఫెన్సింగ్ కానీ అవన్నీ ఉంటాయి. సో ప్రెజెంట్ అయితే ఆఫర్స్లో భాగంగా 10,000 రూపీస్ ఉండేది ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఇన్కేస్ ఇది ఆఫర్ అయిపోయిన తర్వాత చూసుకుంటే 10,000 రూపీస్ అయితే పడుతుంది, గమనించండి. రెండిట్లోనూ రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. ఓలాలో చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ ఉంది, చేతక్లో లేదు క్రూజ్ కంట్రోల్. అండ్ బూట్ స్పేస్ విషయానికి వస్తే చేతక్ 350లో వచ్చేసి 35 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది. బూట్ ల్యాంప్ కూడా ఇచ్చారనమాట. నైట్ టైం మనకి బూట్ యూస్ చేసుకున్నప్పుడు ఆ ల్యాంప్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ కూడా క్లోజ్డ్ గ్లోవ్ బాక్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఓలాలో చూసుకుంటే 34 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. ఫ్లాట్ బూట్ స్పేస్ అనమాట, చాలా సఫిషియంట్, చాలా కంఫర్టబుల్ బూట్ స్పేస్ ఇది. దీంట్లో బూట్ ల్యాంప్ మిస్ అయింది. ఫ్రంట్ మనకి స్పీకర్స్ వచ్చి ఉంటాయి కాబట్టి దాని వెనకలే స్పేస్ ఉంటుంది, దాని గ్లోవ్ బాక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 2 మోడల్స్కి అంటే ఓలాకి కానీ చేతక్ కానీ సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఫ్రెండ్స్. బ్రేకింగ్ విషయానికి వస్తే చేతక్ 350లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ డ్రమ్ బ్రేక్, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. 12" అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మోనో సస్పెన్షన్ అనమాట. అదేవిధంగా ఓలా S1 Pro Gen 3 4 కిలోమీటర్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, బ్రేక్ బై వైర్ టెక్నాలజీ కూడా యూస్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో దీనికి సింగిల్ ఛానల్ ABS కూడా యాక్టివేట్ చేస్తారని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్, బ్యాక్ వచ్చేసి మోనో షాకర్ సస్పెన్షన్. వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 12" డ్యూయల్ అలాయ్ వీల్స్. ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ విషయానికి వస్తే ఓలాతో పోలిస్తే చేతక్లో అనేది కొంచెం కాంప్లికేటెడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు సీట్ లెంత్ అనేది పెంచిన తర్వాత ఏమైందంటే సో సీట్ అనేది కొంచెం ముందరకు వచ్చింది. ఆ ఫ్లోర్ బోర్డ్ గ్యాప్ అనేది కొంచెం తగ్గింది అనమాట. అంటే పైన కింద అయితే పెరిగింది కానీ పైన అనేది ఏదైనా తగ్గింది. సో మనం జస్ట్ లైక్ ఒక వాటర్ క్యాన్ పెట్టాలంటే కూడా సో కింది నుంచే మూవ్ చేయాలి, కానీ పైనుంచి పెట్టడం కష్టము. అదే మనం ఓలాలో చూసుకుంటే ఈజీగా వాటర్ క్యాన్ పెట్టవచ్చు, సిలిండర్ కూడా ఆల్మోస్ట్ పడుతుందైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం ఓలాతో కంపేర్ చేస్తే చేతక్లో చాలా బాగుంటుంది. నేను 2 బండ్లు డ్రైవ్ చేశాను కదా, రెండిట్లో అబ్జర్వ్ చేస్తే మాత్రం 2 బాగుంటాయి, కానీ వెన్ కంపేర్ టు ఓలా చేతక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సీట్ క్వాలిటీ పరంగా చూసుకుంటే కూడా రెండిట్లో సీట్ క్వాలిటీ బాగుంటుంది, ప్రీమియం క్వాలిటీ ఇస్తుంది. సీట్ క్వాలిటీ పరంగా చూసుకుంటే కూడా ఓలాలో వచ్చేసి ఓల్డ్ జనరేషన్ 2 మోడల్లో సీట్ క్వాలిటీ చాలా ఇష్యూ ఉండేది. బట్ జనరేషన్ 3లో మాత్రం సీట్ క్వాలిటీని చాలా ఇంక్రీజ్ చేశారన్నమాట. మందం అంటే థిక్నెస్ కూడా చాలా ఇంక్రీజ్ చేశారు కాబట్టి సో కుషనింగ్ బాగుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో కుషనింగ్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం చేతక్ 350 పోలిస్తే ఓలా యొక్క సీట్ అనేది కుషనింగ్ కొంచెం బాగుంటుంది. రెండింటికి గ్రాబ్ హ్యాండిల్స్ అనేవి హైట్ ఇచ్చారు కాబట్టి ఎన్నికల పిలియర్ డ్రైవ్ కూర్చున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, సపోర్ట్ ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చున్నప్పుడు డ్రైవింగ్ ఎలా ఉంటుంది అంటే మాత్రం చేతక్లో చాలా కంఫర్ట్ ఉంటుంది, ఓలాలో కూడా కంఫర్ట్ ఉంటుంది. లేడీస్ వన్ సైడ్ కూర్చున్నప్పుడు కూడా నో ప్రాబ్లం 2 మోడల్స్లో కూడా.
కీస్ విషయానికి వస్తే చేతక్ 350లో వచ్చేసి ఒక ఫాప్ కీ అని ఉంటుంది అనమాట. ఫిజికల్ కీ ఉండదు, ఫాప్ కీ అనమాట. అది బండి దగ్గర పెట్టినప్పుడు ఒక బటన్ ఆన్ చేస్తేనే బండి ఆన్ అవుతుంది. ఆ ఫాప్ కీని దూరం తీసుకెళ్తే బండి అయితే ఆన్ కాదు. అదేవిధంగా ఓలా విషయానికి వస్తే బండి ఆన్ చేయడం అనేది చాలా రకాలుగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో మనం సెల్ ఫోన్లో పాస్వర్డ్తో ఎలా అయితే ఆన్ చేస్తామో ఓపెన్ చేస్తామో ఫోన్ని, అదేవిధంగా బండిని కూడా ఒక పాస్వర్డ్ తోటి స్టార్ట్ చేయొచ్చు. అది ఒక విధంగా. ఇంకో విధంగా వచ్చేసి స్మార్ట్ వాచ్ ద్వారా కూడా ఓపెన్ చేయొచ్చు అంట మూవ్ OS 5లో. అదేవిధంగా ప్రాక్సిమిటీ అన్లాక్, మనం బండి దగ్గరికి వెళ్ళినప్పుడు అదే మనం సెన్స్ చేసుకొని బండిని ఆన్ చేస్తుంది. ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే బండిని ఆన్ చేయొచ్చు. ఫిజికల్ కీస్ అంటూ 2 మోడల్స్కి ఏమీ లేవు. ఫ్రెండ్స్, వారంటీ విషయానికి వస్తే చేతక్లో వచ్చేసి నార్మల్ వారంటీ బ్యాటరీ మోటార్ మీద వచ్చేసి 3 years లేదా 50,000 kilometers అయితే ఇచ్చారు. ఛార్జర్ మీద 1 year అన్నారు కంపెనీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఎక్స్టెండ్ వారంటీ కావాలనుకుంటే, ఎవరైనా సరే ఎక్కువ తిరుగుతాం మాకు ఎక్కువ వారంటీ కావాలనుకుంటే 6,000 రూపాయలు పే చేస్తే 5 years లేదా 70,000 kilometers బ్యాటరీ మీద ఇస్తున్నారు. ఇది చేతక్ 350 యొక్క వారంటీ. అదేవిధంగా ఓలా యొక్క వారంటీ విషయానికి వస్తే ప్రెసెంట్ ఓలా వాళ్ళు కూడా వారంటీ కొంచెం ఇంప్రూవ్ చేశారనమాట. ఇంతకుముందు మోడల్స్కి వచ్చేసి బ్యాటరీ మీద 3 years లేదా 30,000 kilometers ఉండేది. ఇప్పుడు Gen 3 మోడల్స్ నుంచి ఇంప్రూవ్ చేశారు, ఇంక్రీజ్ చేశారనమాట. అది వచ్చేసి బ్యాటరీ మీద 3 years లేదా 50,000 kilometers, మోటార్ మీద 3 years లేదా 40,000 kilometers అయితే ఇచ్చారనమాట. అదే ఓలాలో ఎక్స్టెండ్ వారంటీ విషయానికి వస్తే మీకు స్క్రీన్ మీద ఇమేజ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో మీకు 5 years నుంచి 8 years వరకు ఉంది. దగ్గర 1,20,000 kilometers దాకా అయితే ఎక్స్టెండ్ వారంటీ ఉంది. మీ ప్లాన్కి తగ్గట్టుగా, మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని ఎక్స్టెండ్ వారంటీ అయితే పర్చేస్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఓలాలో ఓలా కేర్ ప్లస్ అని సంథింగ్ ఏవే ఉంటాయి, అవి మాత్రం దయచేసి తీసుకోవద్దండి. ఎలా తీసుకున్నా కూడా మీకు సర్వీస్ అనేది నార్మల్గానే ఉంటుంది అనమాట. మీకు స్పెషల్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు. సో వాళ్ళు అది ఇస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం అన్నీ చెప్తారు, కానీ ఓలా కేర్ ప్లస్ మాత్రం దయచేసి ఎవరైతే తీసుకోవద్దండి. అండ్ సర్వీస్ విషయానికి వస్తే మాత్రం, సో వన్ కంపేర్ టు చేతక్, ఓలా యొక్క షోరూమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, బట్ సర్వీస్ మాత్రం కొంచెం దారుణంగా ఉందనేసి చెప్పుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేసి వీళ్ళు బండ్లు బాగా సేల్స్ చేశారు, బట్ స్టాఫ్ అనేది తక్కువ ఉన్నారు కాబట్టి, సో ఆ సేల్స్ జరిగిన బండ్లకు ఏదైనా రిపేర్స్ వస్తే సర్వీస్ చేసేంత స్టాఫ్ రీచ్ కాలేకపోతున్నారు. సో ఆ విధంగా కొంచెం సర్వీస్ అనేది డిలే అవుతుంది. బట్ చేతక్లో అలా కాదు, ఇప్పటిదాకా నార్మల్గానే సేల్స్ ఉన్నాయి కాబట్టి సో స్టాఫ్ కూడా తగ్గట్టుకున్నారు. అండ్ ఇంతవరకు కంప్లైంట్స్ పరంగా చూసుకుంటే కూడా చేతక్లో పెద్దగా కంప్లైంట్స్ అనేవి రిజిస్టర్ కాలేదు ఆన్లైన్లో. సో మీలో ఎవరైనా సరే చేతక్ సంబంధించి సర్వీస్ లేదా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ ఓలాకి సంబంధించి సర్వీస్ ప్రాబ్లమ్స్ అనేది డైలీ ఏదో ఒకటి ట్విట్టర్లో అయితే వస్తుంటుంది. అండ్ ఫైర్ యాక్సిడెంట్స్ విషయానికి వస్తే చేతక్లో ఇప్పటిదాకా ఓన్లీ ఒకటే జరిగింది. ఓలాలో చాలా వరకు జరిగాయి అనమాట. సో నంబర్ ఆఫ్ జరిగినాయి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతూనే ఉంటుంది ఓలాకి సంబంధించి ఫైర్ యాక్సిడెంట్. అండ్ ప్రెజెంట్ అయితే కొంచెం కంట్రోల్ అయినాయి, కానీ స్టార్టింగ్ స్టేజ్ అయితే బాగా జరిగాయి అనమాట. ఇది ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి కూడా మీకు చెప్పాలి కదా. అండ్ ఇది ఫ్రెండ్స్ టోటల్గా కంపారిజన్ వీడియో. సో ప్రతిదీ కంపేర్ చేశాయి కదా ఫ్రెండ్స్. ఓలా S1 Pro Gen 3 4kW కాదని చేతక్ 350 అని తీసుకుంటే ఏం బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఇండియన్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అనమాట. ఇది వచ్చేసి బజాజ్ కంపెనీ నుంచి కాబట్టి సో ఇండియన్ బ్రాండ్ అనేసి ఒకటి ఉంటుంది. అదేవిధంగా మెటల్ బాడీ వస్తుంది. అదేవిధంగా 950 watt ఆన్బోర్డ్ ఛార్జర్ ఇస్తారనమాట. మీకు సపరేట్ ఛార్జర్ అనేది క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. అదే ఓలాలో చూసుకుంటే ఇంత పెద్ద ఛార్జర్ అయితే వస్తుంది, దాన్ని సపరేట్ క్యారీ చేయాల్సి వస్తుంది. దీంట్లో ఛార్జర్ అంటూ ఏముండదు, ఒక కేబుల్ మాత్రం ఇస్తారు. అదేవిధంగా బూట్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. నైట్ టైమ్స్ ఎవరైనా సరే ఎక్కువ యూస్ చేయాలనుకున్న వాళ్ళకి బూట్ ల్యాంప్ అనేది చాలా యూజ్ అవుతుంది. సిట్టింగ్ కంఫర్ట్ ఓలాతో పోల్చుకుంటే కూడా చేతక్లో కొంచెం బెటర్గా ఉంటుంది. సర్వీస్ పరంగా చూసుకుంటే కూడా ఓలాతో పోల్చుకుంటే చేతక్ సర్వీస్ కొంచెం బెటర్ అనేసి చెప్పుకోవచ్చు. అండ్ ఫైర్ యాక్సిడెంట్స్ ప్రకారం చూసుకుంటే కూడా ఓలాతో పోలిస్తే చేతక్లో ఓన్లీ ఇప్పటిదాకా ఒకటే జరిగింది. ఇవి ఓలా కాదనకుండా చేతక్ తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్. అదేవిధంగా చేతక్ని కాదని ఓలా తీసుకుంటే ఏం బెనిఫిట్స్ చెప్తాను. ఓలా S1 Pro Gen 3 4kW మోడల్ సంబంధించి. సో అక్కడ చేతక్ తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ కంటే ఓలాలో తీసుకునే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అది ఏంది అంటే ఓన్లీ మేజర్గా మెటల్ బాడీ అని కాకుండా మిగతావి చూసుకుంటే కూడా పర్ఫార్మెన్స్ పరంగా చేతక్ కంటే కూడా ఓలా చాలా బెటర్ ఉంటుంది. డబుల్ త్రిబుల్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. టాప్ స్పీడ్ పరంగా చూసుకుంటే కూడా చేతక్లో 73 km/h, ఇక్కడ 125 km/h వెళ్తుంది. బ్రేకింగ్ పరంగా చూసుకుంటే కూడా డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి అనమాట. అదేవిధంగా స్మార్ట్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే కూడా చేతక్తో పోలిస్తే ఓలాలో చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అదేవిధంగా రేంజ్ పరంగా చూసుకుంటే కూడా చేతక్లో వచ్చేసి 125 km, ఓలా S1 Pro Gen 3 4kW వచ్చేసి 140 దగ్గర వచ్చే ఛాన్స్ ఉంది. 140, 145 మధ్యలో అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఓలా తీసుకుంటే చేతక్ కాదని క్రూజ్ కంట్రోల్ ఫ్రెండ్స్. చేతక్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ లేదనమాట. ఓలాలో అయితే క్రూజ్ కంట్రోల్ ఉంది. ఎవరైనా సరే ఎక్కువగా హైవేస్లో డ్రైవ్ చేస్తారనుకున్న వాళ్ళకి ఈ క్రూజ్ కంట్రోల్ చాలా బెనిఫిట్ అనమాట. సో మనం ఒక స్పీడ్ని సెట్ చేసేసుకుంటాము, నార్మల్గా వెళ్ళిపోవచ్చు. అది చాలా బెనిఫిట్ అవుతుంది. హ్యాండ్ కూడా రెస్ట్ వస్తుంది అనమాట, అలసిపోము. సో ఈ విధంగా బెనిఫిట్స్ అనమాట ఓవరాల్గా చేతక్ని కాదనకుండా ఓలా తీసుకుంటే. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఓలా తీసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి, చేతక్ తీసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి చెప్పాను కదా. ఇప్పుడు ఎవరు ఏ బండిని ప్రిఫర్ చేస్తారో, ఎవరు ఏ కేటగిరీలో చేస్తే బెటర్ అని చెప్తాను. ఫస్ట్ చేతక్ విషయానికి వస్తే ఏజ్డ్ పీపుల్ ఇది ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఓలాతో పోలిస్తే దీని పర్ఫార్మెన్స్ అనేది సఫిషియంట్ అనమాట. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, చాలా మచ్ మోర్ సఫిషియంటే. బట్ ఏమంటే ఏజ్డ్ పీపుల్ ఎక్కువగా అంత పర్ఫార్మెన్స్ బండి కూడా అవసరం లేదు.
అండ్ నెక్స్ట్‌గా వచ్చేసి రిస్క్ అవసరం లేదు. మాకు సేఫ్ గేమ్ ఉంటే చాలు. ఓలా తీసుకుంటే కొంచెం సర్వీస్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి అనుకుంటే చేతకెళ్ళిపోండి. అండ్ ఇండియన్ బ్రాండ్ కూడా ఇండియన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ ఇది. అదేవిధంగా ఓలా ఎవరు తీసుకోవాలనుకుంటే ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారు. లేదా మాకు పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంటు. లేదా మాకు రేంజ్ కూడా కొంచెం ఇంపార్టెంటే. పర్ఫార్మెన్స్ కాకపోయినా కొంచెం రేంజ్ అనేది 140 కిలోమీటర్స్ దాకా కావాలనుకున్న వాళ్ళు ఓలా S1 Pro Gen 3 4 కిలోవాట్ ప్రిఫర్ చేశారనమాట. ఎస్పెషల్లీ ఓన్లీ పర్ఫార్మెన్స్ అండ్ టెక్ కావాలనుకున్నోళ్ళైతే ఓలాకి వచ్చేసేయండి. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, పర్ఫార్మెన్స్ పరంగా ఏం ప్రాబ్లమ్ ఉండదు. టెక్ పరంగా అసలుకే ప్రాబ్లమ్ ఉండదు. సో, ఈ విధంగా చూస్ చేసుకోండి. ఫైనల్‌గా నేనేది ప్రిఫర్ చేస్తానే విషయానికొస్తే మాత్రం ఇక్కడ ఎట్టా అంటే మనసేమో చేతకి చెప్తుంది. బట్ మైండ్ ఏమో ఓలాకెళ్ళు అంటుంది. ఏం చేయాలో అర్థం కాదనమాట. ఎందుకంటే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఓలా చాలా బావుంటుంది. బట్ ఇక్కడ సేఫ్టీ కూడా ఉండాలి కదా! రిస్క్ ఎందుకు అనుకుంటే చేతకి తీసుకోవాలనమాట. ఈ విధంగా రెండిట్లో కొంచెం ఆలోచిస్తున్నా నేను గూడా. సో, మీరేది చూస్ చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి కౌంట్ పెరుగుతుంది. 20,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను. సో, థాంక్ యూ.